సుమన్ గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఈ వీడియో నుంచి మనం 2000 బిట్లు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి మీద రూపొందిస్తున్నాం. అందులో మొదటి వీడియో ఇది. విడతల వారీగా 2000 బిట్లు మీకు నేను అందిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో జరిగినటువంటి ఏపీ టెట్ పేపర్ల నుంచి ఒక పేపర్ తీసుకొని అందులో వచ్చినటువంటి 30 బిట్లను మీకు నేను ఈ వీడియోలో అందిస్తున్నాను. ఈ విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ప్లస్ నేను అదనంగా మరికొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ని తయారు చేసి వీటన్నిటిని 2000 బిట్ల వరకు మీకు నేను అందిస్తున్నాను. అందులో మొదటి వీడియో. సరే, ఆలస్యం చేయొద్దు. ఇంకా 2000 బిట్లు మనం స్టడీ చేయాలి కాబట్టి వాటిని ఒక్కొక్కటిగా మనం పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 30. ఈ వీడియోలో మొత్తం 30 బిట్లను చూస్తున్నాం. అందులో 30వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫుల్ ఫామ్ ఆఫ్ SAS అకార్డింగ్ టు NEP 2020. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం SAS యొక్క ఫుల్ ఫామ్ ఏంటి గుర్తించండి. SAS యొక్క ఫుల్ ఫామ్ క్రింద 4 ఆప్షన్లు ఇచ్చారు. ఈ 4 ఆప్షన్లలో సరైనటువంటి ఆప్షన్ ఏది? ఇది 2024 నాటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, సోషల్ స్టడీస్ కి చెందినటువంటి క్వశ్చన్ పేపర్. జవాబు ఆప్షన్ 3, స్టేట్ అచీవ్మెంట్ సర్వే. SAS మీన్ స్టేట్ అచీవ్మెంట్ సర్వే. స్టేట్ అచీవ్మెంట్ సర్వే SAS నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం SAS అనగా స్టేట్ అచీవ్మెంట్ సర్వే. 29వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 29. పఠన సంబంధ అభ్యసన వైకల్యం క్రింది వాటిలో ఏది? డిస్లెక్సియా, డిస్ఫేసియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్యులియా ఇలా ఉన్నాయి. వీటిలో పఠనం అంటే రీడింగ్ కి సంబంధించినటువంటి అభ్యసన వైకల్యం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. ఇది 29వ బిట్టు. ఇక్కడ జవాబు కనుక మనకు గుర్తిస్తే డిస్లెక్సియా ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. పఠనం లేదా చదవడం, రీడింగ్ అభ్యసన వైకల్యంని డిస్లెక్సియా అని చెప్పి అంటారు. డిస్గ్రాఫియా అంటే రాయడం. డిస్లెక్సియా అనేది చదవడానికి సంబంధించినటువంటి సమస్య, చదవలేకపోవటం. డిస్గ్రాఫియా అంటే రాయలేకపోవటం. డిస్కాలిక్యులియా అంటే లెక్కలు చేయడంలో సమస్యలు రావటం. గణితము, లెక్కలు ఇటువంటివి చేయడంలో ఇబ్బంది పడటం. డిస్ఫేసియా అంటే భాషను అర్థం చేసుకోలేకపోవటం, అంటే మాట్లాడే భాషని వ్యక్తపరచడంలో ఇబ్బంది పడటం. డిస్లెక్సియా ఇది చదవడానికి సంబంధించినది. డిస్గ్రాఫియా ఇది రాతకు సంబంధించినది. డిస్కాలిక్యులియా ఇది మీకు తెలిసిందే, ఈ ఈజీగా మీరు గుర్తించగలరు, అంటే లెక్కలకు సంబంధించినటువంటి సమస్యలు రావడం. డిస్ఫేసియా ఇది భాషకు సంబంధించినటువంటి సమస్య. 28వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 28. బిట్ నంబర్ 28. ఆర్టికల్ 21A ఈ హక్కును అందిస్తుంది. బిట్ నంబర్ 28. ఆర్టికల్ 21A ఈ హక్కును అందిస్తుంది. సమానత్వపు హక్కు, స్వేచ్ఛా హక్కు, విద్యా హక్కు, పని హక్కు. జవాబు ఆప్షన్ 3, విద్యా హక్కుని అందిస్తుంది. ఆర్టికల్ 21A. సో ఎలా ఇచ్చారు? రివర్స్ లో అడగొచ్చు. క్రింది వాటిలో విద్యా హక్కుకు సంబంధించిన ఆర్టికల్ ఏది అన్నప్పుడు సమస్య ఎదురవుతుంది. ఆర్టికల్ 21A అని గుర్తుపెట్టుకోండి. 27th బిట్. సమీప వికాస మండలం
సమీప వికాస మండలం, జోన్ ఆఫ్ ప్రోక్సిమల్ డెవలప్మెంట్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, సమీప వికాస మండలం అనే భావనను ప్రతిపాదించిన వారు క్రింది వారిలో ఎవరు? పియాజే, బండూరా, వైగోట్స్కీ, స్కిన్నర్. సరైన జవాబును గుర్తించండి. సరైన జవాబుని గుర్తించండి. 27 బిట్టు. సమీప వికాస మండలం. జవాబు వైగోట్స్కీ. ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ప్రాక్సిమల్ డెవలప్మెంట్, సమీప వికాస మండలం. ఈ ప్రతిపాదన చేసిన వారు వైగోట్స్కీ. 26 బిట్టు. సకాయ్ ప్రాజెక్ట్ అనేది దేనికి సంబంధించినది? సకాయ్ ప్రాజెక్ట్, సకాయ్, సకాయ్ ప్రాజెక్ట్ ఇది దేనికి సంబంధించినది? బిట్ నెంబర్ 26. సకాయ్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది? జవాబు ఆప్షన్ 3. ఉచిత ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఉచిత ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఉచిత ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించింది సకాయ్ ప్రాజెక్ట్. 28 బిట్టు. బిట్ నెంబర్ 25. విద్య నేర్వగల మానసిక వికలాంగుల యొక్క ఐక్యూ ఎంత? అంటే స్టూడెంట్స్ కాస్త మానసిక వికలాంగులు అయినప్పటికీ, మెంటలీ డిస్టర్బెన్స్డ్ పర్సన్స్ అయినప్పటికీ వాళ్ళు విద్యను నేర్చుకోగలరు. కొంతవరకు వారి విద్యని నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా విద్య నేర్వగల మానసిక వికలాంగుల యొక్క ఐక్యూ క్రింది వాటిలో ఏది గుర్తించండి? జవాబు ఆప్షన్ 3. 50 నుంచి 70 మధ్య ఉంటుంది వారి ఐక్యూ. విద్య నేర్వగల మానసిక వికలాంగుల యొక్క ఐక్యూ 50 నుంచి 70 మధ్య ఉంటుంది. 24 బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రింది వాటిలో టెక్స్ట్ ఫార్మెట్ ఏదో గుర్తించండి. టెక్స్ట్ ఫార్మెట్ ఇది కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్. ఇరవై 24 బిట్టు. క్రింది వాటిలో టెక్స్ట్ ఫార్మెట్ ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ 1. డాట్ డిఓసి, డాట్ డిఓసి, డాట్ డిఓసి అనేది టెక్స్ట్ ఫార్మెట్. నూతన విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రతిపాదించిన విద్యా చట్టం క్రింది వాటిలో ఏది గుర్తించండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రతిపాదించిన విద్యా చట్టం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 1. 5+3+3+4, 5+3+3+4. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, ఇది 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఇది 5+3+3+4. 24 బిట్టు. ఇలా చేయటం వల్ల అభ్యసనం జరుగుతుంది. విద్యార్థుల్లో మంచి లెర్నింగ్ మనం రాబెట్టాలి అంటే, మంచి అభ్యసనం అనేది విద్యార్థుల నుంచి రాబెట్టాలంటే మనం ఏం చేయాలి? భయపెట్టడమా? అలాంటి పిల్లల్ని భయపెట్టాలా? లేదంటే ఒత్తిడికి గురి చేయాలా? లేదంటే ప్రేరణ కలిగించాలా? లేకపోతే ఇతరులతో పోల్చాలా? ఏం చేయాలి చెప్పండి? బిట్ నెంబర్ అంతా 22 బిట్. జస్ట్ జవాబు ఆప్షన్ 3. ప్రేరణ కలిగించడం. విద్యార్థుల్లో చదువుకోవాలి, అభ్యసనం చెయ్యాలి అనేటటువంటి ప్రేరణ వారిలో కలిగించాలి. 21 బిట్టు. ఒక గిగాబైట్
ఎన్నో కిలోబైట్స్ ఒక గిగాబైట్? కంప్యూటర్ ఆధారిత ప్రశ్న, కంప్యూటర్కి సంబంధించినది. ఒక గిగాబైట్ అంటే ఎన్నో కిలోబైట్స్? ఎన్ని కిలోబైట్స్ ఒక గిగాబైట్? సారీ, ఒక గిగాబైట్ అనగా 1024 కిలోబైట్సా, 1024 మెగాబైట్సా, 1024 టెరాబైట్సా, 1024 హెక్సాబైట్సా? క్రింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. 21వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 1024 మెగాబైట్స్, 1024 మెగాబైట్స్ ఒక గిగాబైట్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఒక బైట్ అంటే 8 బిట్స్, 8 బిట్స్ ఒక బైట్, 8 బిట్స్ ఒక బైట్. మరి అటువంటివి ఒక కిలోబైట్ అంటే ఒక కిలోబైట్కి 1024 బైట్స్ వస్తాయి. 1024 బైట్స్ ఒక కిలోబైట్ అవుతుంది. 1024 కిలోబైట్స్, 1024 కిలోబైట్స్ ఒక మెగాబైట్ అవుతుంది. 1024 మెగాబైట్స్ ఒక గిగాబైట్ అవుతుంది. 1024 గిగాబైట్స్ ఒక టెరాబైట్ అవుతుంది. 1024 టెరాబైట్స్ ఒక పెటాబైట్ అవుతుంది. అవసరమైతే మీరు అక్కడ రాసుకోండి, మీ నోట్స్లో రాసుకోండి. మళ్ళీ ఒకసారి చూడండి, 8 బిట్స్ 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 8 బిట్స్ ఒక బైట్ అవుతుంది. 8 బిట్స్ ఒక బైట్. అలాంటిది 1024 బైట్స్ ఒక కిలోబైట్ అవుతుంది. 1024 కిలోబైట్స్ ఒక మెగాబైట్ అవుతుంది. 1024 మెగాబైట్స్ ఒక గిగాబైట్ అవుతుంది. 1024 గిగాబైట్స్ ఒక టెరాబైట్ అవుతుంది. 1024 టెరాబైట్స్ ఒక పెటాబైట్ అవుతుంది. అది కాబట్టి వీటిని ఒకసారి మీరు చూసుకోండి. దాని తర్వాత బిట్ నెంబర్ 20, 20వ బిట్లోకి మనం వెళ్ళిపోదాం. నిశాంత్ గణితానికి సంబంధించి ప్రాజెక్ట్ పని చేస్తున్నాడు. మ్యాథమెటిక్స్ యొక్క ప్రాజెక్ట్ పని చేస్తున్నాడు. అతనికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పునర్బలనం కలిగిస్తూ ఉంటే అది నిరంతర పునర్బలనమా, చరశీల పునర్బలన నియమమా, స్థిర నిష్పత్తి పునర్బలన నియమమా, స్థిర కాల వ్యవధి పునర్బలన నియమమా? ఇది ఏ పరిధిలోకి వస్తుంది? నిశాంత్ గణితానికి సంబంధించి అంటే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు నిశాంత్. అయితే ఆ మ్యాథమెటిక్స్ యొక్క ప్రాజెక్ట్ చేస్తున్నంతసేపు ప్రతి 5 నిమిషాలకి ఒకసారి పునర్బలనం కలిగిస్తూ ఉంటే అది ఏ రకమైనటువంటి పునర్బలనం అవుతుంది? ఇక్కడ చూడండి, ప్రతి 5 నిమిషాలు పర్టికులర్ గా టైం మెన్షన్ చేయడం జరిగింది. అంటే పర్టికులర్ గా టైం మెన్షన్ చేశారు. పర్టికులర్ గా టైం ప్రతి 5 నిమిషాలు అని చెప్పి అన్నారు. కాబట్టి స్థిర కాల వ్యవధి పునర్బలన నియమం అవుతుంది. పర్టికులర్ గా టైం అనేది మెన్షన్ చేశారు కాబట్టి స్థిర కాల వ్యవధి పునర్బలన నియమం. స్థిరమైన కాలం ప్రతి 5 నిమిషాలు కాబట్టి స్థిర కాల వ్యవధి పునర్బలన నియమం అవుతుంది. బిట్ నంబర్ 19, క్రింది వాటిలో సమ్మర్ హిల్ దృక్పథం ఏది? క్రింది వాటిలో సమ్మర్ హిల్ దృక్పథం క్రింది వాటిలో ఏది? క్రింది వాటిలో సమ్మర్ హిల్ దృక్పథం ఏది? స్వేచ్ఛ ద్వారా నేర్చుకుంటారు, ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకుంటారు, పుస్తకాల ద్వారా నేర్చుకుంటారు, విమర్శ ద్వారా నేర్చుకుంటారు. జవాబు ఆప్షన్ 1, స్వేచ్ఛ ద్వారా విద్యార్థులు నేర్చుకుంటారు అన్నది సమ్మర్ హిల్ దృక్పథం. దాని తర్వాత 18వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 18, అనిర్దేశక మంత్రణం అను భావన ప్రవేశపెట్టిన వారు ఎవరు?
అనిర్దేశక మంత్రణం, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్. అనిర్దేశక మంత్రాన్ని ఇంగ్లీష్లో నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ అని చెప్పి అంటారు. ఈ భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? 18 బిట్టు. జవాబు ఆప్షన్ 1 కార్ల్ రోజర్స్. సరైనటువంటి జవాబు. కార్ల్ రోజర్స్ అన్నతడు అనిర్దేశక పునర్పాలన, అనిర్దేశక మంత్రణం, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ అనేటటువంటి ఈ భావనను ప్రవేశపెట్టాడు. పదిహేడవ బిట్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 17. బిట్ నంబర్ 17ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సేవింగ్ మెథడ్, సేవింగ్ మెథడ్ లేదా పొదుపు పద్ధతి అని దేన్ని పేర్కొంటారు? పొదుపు పద్ధతి లేదా సేవింగ్ మెథడ్ అని దేన్ని పేర్కొంటారు? సేవింగ్ మెథడ్ లేదా పొదుపు పద్ధతి అని దేన్ని పేర్కొంటారు? ద్వంద్వ సంసర్గులు, ధారణ, పునఃస్మరణ, పునరభ్యసనం. ద్వంద్వ సంసర్గులు చూడండి. ద్వంద్వ సంసర్గులు, ధారణ, పునఃస్మరణ, పునరభ్యసనం. ద్వంద్వ సంసర్గులు, ధారణ, పునఃస్మరణ, పునరభ్యసనం. వీటి ఇంగ్లీష్లో ఏమంటారు? పేర్డ్ అసోసియేషన్, రిటెన్షన్, రీకాల్, రీలెర్నింగ్. సేవింగ్ మెథడ్ అని దేన్ని పేర్కొంటారు? జవాబు ఆప్షన్ 4 రీలెర్నింగ్. రీలెర్నింగ్ దీన్ని సేవింగ్ మెథడ్ అని చెప్పి పేర్కొంటారు. పునరభ్యసనం, పునరభ్యసనం, పునరభ్యసనం లేదా రీలెర్నింగ్ దీన్ని పొదుపు పద్ధతి లేదా సేవింగ్ మెథడ్ అని పేర్కొంటారు. బిట్ నెంబర్ 16. అభ్యసనం అనేది అభ్యసన పరిస్థితుల్లోని అంశాలు, వాటి మధ్య సంబంధాలను అవగాహన చేసుకోవడమే అని పేర్కొన్నవారు క్రిందివారు ఎవరు? అభ్యసనం అనేది అభ్యసన పరిస్థితుల్లోని అంశాలు, వాటి మధ్య ఉన్న సంబంధాలని అవగాహన చేసుకోవటమే అని పేర్కొన్నవారు క్రిందివారిలో ఎవరు? జవాబు కోహ్లర్. సరైనటువంటి జవాబు. కోహ్లర్ ఏమన్నాడు? అభ్యసన పరిస్థితులు, వాటి మధ్య సంబంధాలు ఇవి కనుక్కోవడమే అభ్యసనం అని పేర్కొన్నాడు కోహ్లర్. బోబోడాల్ అనేటటువంటి బొమ్మతో ప్రయోగాలు చేసిన వారు క్రింది వారు ఎవరు? బోబోడాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త కింది వారిలో ఎవరు? ఇది ఎన్నో బిట్? ఇది 15వ బిట్టు. బిట్ నెంబర్ 15. బోబోడాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు ఆప్షన్ 2 బండూరా. సరైనటువంటి జవాబు బండూరా. బోబోడాల్తో ప్రయోగం చేసిన వారు బండూరా. తర్వాత బిట్ నంబర్ 14. ఇక్కడ మనం చూస్తున్నాం బిట్ నంబర్ 14. తరగతి గది నిర్వహణకు పునర్బలన నియమాలను రూపొందించిన శాస్త్రవేత్త క్రింది వారిలో ఎవరు? తరగతి గది నిర్వహణకు పునర్బలన నియమాలను రూపొందించిన శాస్త్రవేత్త క్రింది వారిలో ఎవరు? బిట్ నంబర్ 14. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, తరగతి గది నిర్వహణకు పునర్బలన నియమాలను రూపొందించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 1 బిఎఫ్ స్కిన్నర్. సరైనటువంటి జవాబు. బ్రూనర్ సూచించిన బోధన క్రమంలో లేనిది ఏది?
బిట్ నెంబర్ 13. బ్రూనర్ సూచించిన బోధనా క్రమంలో లేనిది ఏది? బ్రూనర్ సూచించిన బోధనా క్రమంలో లేనిది నిగమనాత్మక పద్ధతి. సరైనటువంటి జవాబు నిగమనాత్మక పద్ధతి. నిగమనాత్మక పద్ధతి. 12వ బిట్టు, వ్యక్తి ఒక పనిని చేయటానికి పురికొల్పే ప్రక్రియను ఎలా అంటారు? వ్యక్తి ఒక పనిని చేయటానికి పురికొల్పే ప్రక్రియను ఎలా అంటారు? ఎవరైనా ఒక పనిని చెయ్యాలంటే, వారిని ప్రోత్సహించాలంటే వారికి ప్రేరణ అనేది ఇవ్వాలి. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. స్వైర కల్పన అంటే పగటి కలలు అని అర్థం వస్తుంది. హేతుకీకరణ అంటే కారణాన్ని అన్వేషించడం. ప్రేరణ సరైనటువంటి జవాబు. రెండో వాటిలో పావ్లోవ్ సిద్ధాంతానికి సంబంధించినది ఏది? అంటే పావ్లోవ్ సిద్ధాంతంతో సంబంధం లేనిది. బిట్ నెంబర్ 11. పావ్లోవ్ సిద్ధాంతంతో సంబంధం లేనిది. పావ్లోవ్ థియరీతో సంబంధం లేనిది. జవాబు సెల్ఫ్ రీఎన్ఫోర్స్మెంట్, స్వీయ పునర్ఫలనం. సెల్ఫ్ రీఎన్ఫోర్స్మెంట్ పావ్లోవ్ సిద్ధాంతానికి సంబంధం లేనిది స్వీయ పునర్ఫలనం. మిగిలినటువంటి విరమణ, ఉద్దీపన, సామాన్యీకరణ, అయత్న సిద్ధ స్వాస్థ్యము ఇవన్నీ కూడా పావ్లోవ్ సిద్ధాంతంతో సంబంధం కలిగి ఉన్నాయి. ఇది ఒక్కటే పావ్లోవ్ సిద్ధాంతంతో సంబంధం లేదు. ఇప్పుడు బిట్ నంబర్ 10. 10వ బిట్ని చూద్దాం. శిరామర్కల పరీక్ష దేనిని పరీక్షిస్తుంది? శిరామర్కల పరీక్ష దేనిని పరీక్షిస్తుంది? అభిరుచిని, వైఖరిని, ప్రజ్ఞను, మూర్తిమత్వాన్ని. సరైన జవాబు గుర్తించండి. శిరామర్కల పరీక్ష మూర్తిమత్వంని పరీక్షిస్తుంది. లక్ష్మి ఒక సమస్యకు అనేక పరిష్కారాలు చెబుతుంది. ఈ సందర్భంలో లక్ష్మి యొక్క ఆలోచన సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, సంసర్గ ఆలోచన, అమూర్త ఆలోచన. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. లక్ష్మి ఒక సమస్యకు అనేక పరిష్కారాలని చెబుతుంది. లక్ష్మి ఒక సమస్యకు అనేక పరిష్కారాలని చెబుతుంది. ఈ సందర్భంలో లక్ష్మి యొక్క ఆలోచన ఒక సమస్యకు అనేక పరిష్కారాలు. అనేకం అంటే విభిన్నం, కాబట్టి విభిన్న ఆలోచన సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 8. WAIS అనేది ప్రజ్ఞా పరీక్ష, సహజ సామర్థ్య పరీక్ష, అభిరుచి పరీక్ష, ప్రక్షేపక పరీక్ష. క్రింది వాటితో సరైనది ఏది గుర్తించండి. WAIS అనేది ఏ రకమైన పరీక్ష? జవాబు ఇంటెలిజెన్స్ టెస్ట్, ప్రజ్ఞా పరీక్ష. WAIS అనేది ప్రజ్ఞా పరీక్ష. ప్రజ్ఞా పరీక్ష. WAIS అనేది ఇక్కడ ప్రజ్ఞా పరీక్ష. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు? ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు? ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు? జవాబు హోవార్డ్ గార్డెనర్. హావార్డ్ గార్డెనర్ సరైనటువంటి జవాబు. హావార్డ్ గార్డెనర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అన్న గ్రంథాన్ని రచించాడు. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథకర్త హావార్డ్ గార్డెనర్. 6వ బిట్. ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరం. ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరం జోక్య చరం, పరతంత్ర చరం,
స్వతంత్ర చరం, నియంత్రిత చరం. వీటిలో సరైన ఆప్షన్ ని గుర్తించండి. ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరం. ఇది ఎన్నో బిట్టు? 6వ బిట్. జవాబు ఆప్షన్ 3 స్వతంత్ర చరం సరైనటువంటి జవాబు. స్వతంత్ర చరం అనేది సరైనటువంటి జవాబు. అంటే జోక్య చరం అంటే ఏంటి? దీన్ని ఇంటర్వెనింగ్ వేరియబుల్ అని చెప్పి అంటాము. స్వతంత్ర పరతంత్ర చరాల మధ్య ప్రభావం చూపే చరం. స్వతంత్ర పరతంత్ర చరాల మధ్య ప్రభావం చూపే చరంని జోక్య చరం అంటాం. మరి పరతంత్ర చరం అంటే ఏంటి? స్వతంత్ర చరంలోని మార్పు వల్ల ప్రభావితమయ్యే చరం పరతంత్ర చరం. మరి స్వతంత్ర చరం అంటే ఏమిటి? ప్రయోక్త ఉద్దేశపూర్వకంగా మార్చే చరం. ఇకపోతే నియంత్రిత చరం అంటే ఏమిటి? ప్రయోగంలో స్థిరంగా ఉంచే చరం. ఇక్కడ ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరంని స్వతంత్ర చరం అని చెప్పి అంటారు. రాజు అసంపూర్త చిత్రాన్ని అర్థవంతమైన చిత్రంగా చూడగలిగాడు. రాజు అసంపూర్త చిత్రాన్ని అర్థవంతమైన చిత్రంగా చూడగలిగాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన ప్రత్యక్ష నియమం ఏది? రాజు ఉపయోగించిన ప్రత్యక్ష నియమం క్రింది వాటిలో ఏది? రాజు అసంపూర్త చిత్రాన్ని పరిపూర్ణ చిత్రంగా, అర్థవంతమైన చిత్రంగా చూడగలిగాడు. ఇక్కడ చూడండి, ఆన్సర్ చెప్పేటప్పటికి పూర్ణము అంటే అసంపూర్ణాన్ని పూర్తి చేయడం. పూర్ణం అంటే ఏంటంటే అసంపూర్ణ అంశాన్ని పూర్తి చేయడం. సారూప్యం అంటే ఒకేలా ఉన్నవి ఒక గ్రూప్. సామీప్యం అంటే దగ్గరగా ఉన్నవి ఒకే గ్రూప్. సందర్భం అంటే చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవటం. మరి ఇక్కడ పూరణ నియమం అంటే ఏమిటి? సారూప్య నియమం అంటే ఏంటి? సామీప్య నియమం అంటే ఏంటి? సందర్భ నియమం అంటే ఏంటి? అది తెలిస్తే దీనికి జవాబు అందివ్వగలం. రాజు అసంపూర్తి చిత్రాన్ని అర్థవంతమైన చిత్రంగా చూడగలిగాడు. సో ఇక్కడ పూరణ నియమం వర్తిస్తుందా? అసంపూర్ణాన్ని పూర్తి చేస్తుంది పూరణ నియమం. పూరణ నియమం ఒకటి అసంపూర్ణాన్ని పూర్తి చేస్తుంది కదా. కాబట్టి ఇది పూరణ నియమం. ఇది రాజు అసంపూర్తి చిత్రాన్ని అర్థవంతమైన చిత్రంగా చూడగలిగాడు కాబట్టి ఇది పూరణ నియమం. లా ఆఫ్ సిమిలారిటీ ఒకే విధంగా ఉంటే అది సారూప్య నియమం. ప్రాక్సిమిలిటీ సామీప్యం, దగ్గర. ప్రాక్సిమిటీ అంటే దగ్గర. సందర్భం అంటే సిచ్యువేషన్, కాంటెక్స్ట్, అవేవి కాదు, పూరణ నియమం వస్తుంది. బాల్య దశకు వయోజన దశకు మధ్య దశ కింద వాటిలో ఏది? బాల్య దశకు వయోజన దశకు మధ్య దశ. జవాబు కౌమార దశ. బాల్యంకి వయోజనకి మధ్య కౌమారం అని ఉంటుంది. ఉత్తర బాల్య దశ అనేసి ఒకరు మీరు పెట్టారనుకోండి, ఉత్తర బాల్య దశ బాల్యంకి అంటే పూర్వ బాల్యంకి దాని తర్వాత కౌమారకి మధ్య ఉంటుంది కాబట్టి ఇది అవ్వదు. కౌమార దశ అనేది ఇటు బాల్య దశకు అటు వయోజన దశకు మధ్యలో ఉంటుంది కాబట్టి కౌమార దశ కరెక్ట్. బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఏది? బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం. బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం. జవాబు ఆప్షన్ 2 ఉత్తేజం సరైనటువంటి జవాబు. పియాజే ప్రకారం జంతువాదం భావన కలిగి ఉండే దశ ఏది? పియాజే ప్రకారం జంతువాదం, యానిమిజం అనే భావన కలిగి ఉండే దశ క్రింది వాటిలో ఏది? జవాబు పూర్వ ప్రచాలక దశ సరైనటువంటి జవాబు. వ్యక్తుల శైశవంలో జరిగే శారీరక పెరుగుదల ఇతర దశలలో జరగదు.
వ్యక్తుల యొక్క శైశవంలో జరిగే శారీరక పెరుగుదల ఏ ఇతర దశల్లో కూడా జరగదు. మరి క్రింద ఆప్షన్లలో ఏ వికాస నియమంని ఈ స్టేట్మెంట్ సమర్థిస్తుంది? జవాబు ఆప్షన్ 2. వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు అనే స్టేట్మెంట్ ని, అంటే ఈ యొక్క వికాస నియమాన్ని పై స్టేట్మెంట్ సమర్థిస్తుంది. 30 బిట్లు పూర్తయిపోయి ఇక్కడ మీరు చూడొచ్చు, ఏపీ టెట్ సోషల్ స్టడీస్ కు జూలై 2024 అంటే 2024 అక్టోబర్ 21న మార్నింగ్ సెషన్లో సోషల్ స్టడీస్ కు జరిగిన ఏపీ టెట్ పేపర్ని తీసుకొని ఇందులో నుంచి ఈ 30 బిట్లను మీకు నేను అందించాను. ఓకే, మొత్తం 2000 బిట్లలో 30 బిట్లు పూర్తి చేసుకున్నా. చూస్తూ ఉండండి. మరో 30 బిట్లతో మళ్ళీ మీ ముందుకు రెండో వీడియోలో మరొక 1 అవర్లో వచ్చేస్తున్నా. అంతవరకు వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.